శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మీరందరూ కూర్చోండి సుదీర్ఘమైన కొన్ని మాస్ ఇంటెన్షన్స్ ఉన్నాయి ఈనాడు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబము స్వర్ణలత ఉమ్మడి వారి ఉద్దేశ లక్ష్యాలు ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ స్వర్ణలత అపాన్ ద ఒకేషన్ ఆఫ్ ద 50th బర్త్డే అండ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఉమ్మడి సోమేశ్వర్ రెడ్డి స్నేహ జ్యోతి వేము సుధీర్ రెడ్డి మైత్రి సమీక్ష అండ్ రితిక్ Sonalata, wish you a very, very happy birthday. 50 years. Half century నేను కొట్టావు ఈ పరిశుద్ధ బలి భోజనంలో. ఎస్పెషలీ మీకోసం మీ ఫ్యామిలీ కోసం ప్రే చేస్తూ ఉన్నాము. అక్క విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఇండియాలో ఈ మాస్ మీకోసం అప్రోచ్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈనాడు ఈ సండే పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన కుటుంబం గాతిరెడ్డి జయ అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ప్రొటెక్షన్ అపాన్ ఏరన్ నియో సైమన్స్
on the occasion of the 9th birthday and for the spiritual growth, good health, fear of God, and divine love and grace to him throughout his life. Gathered Jaya and family, తమ యొక్క మనవుడు ఎరన్ నియో సైమన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ పరిశుద్ధ బలిభోజనం మనందరి కోసం స్పాన్సర్ చేస్తూ ఉంది. ఎరన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ పరిశుద్ధ బలిభోజనంలో మీకోసం స్పెషలీ మేము ప్రార్థన చేయబోతున్నాము. దేవుడు మీకు మంచి భవిష్యత్తును, మీ తల్లిదండ్రులను, అలాగే మీ అమ్మమ్మను దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబెండెంట్లీ బ్లెస్ యూ. అలాగే ప్రియబిడ్డలారా, ఈనాడు పరిశుద్ధ బలిభోజనం పెట్టించి మన ప్రార్థనా సహాయం కోరినటువంటి కుటుంబాలు, Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Innaredi and all the other souls who rest in peace, Mass offered by Gade Lusirani and her family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar, Mass offered by Boga Arogyam and her family. For God's mercy upon the departed soul of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction, Mass offered by Divine Retreat Center. For the good health of newborn daughter and for the blessings upon Ariane and her husband, Mass offered by Mary Saujanya. For the eternal rest of the departed soul of Nagotu Bala Raju on the occasion of the death anniversary, Mass offered by Nagotu Vimala. అలాగే మన మధ్యస్థ ప్రార్థన జపమాల గ్రూప్ పెట్టించిన పరిశుద్ధ బలిపూజ ఉద్దేశ లక్ష్యాలు, తుమ్మ మరియ శౌరీలు అడ్మిన్గా ఉండి నడిపిస్తున్నటువంటి గ్రూప్ ఇంటెన్షన్స్, థాంక్స్గివింగ్ మాస్ and for God's blessings upon Eluru Church construction and for the good health of God's protection upon Father Benny, Sister Banu and all the team members, was offered the Sacred Heart of Jesus by Tumma Maria Shaurilu. For all the intentions and the good health job to Vijesh and for the knowledge and the wisdom to the children in the family, was offered by Golamari Rojamma. For all the special intentions for the good health and the brighter future of the children, Mass offered by Kishore Reddy and Sadhana. For all the special intentions and the good health of Shaw Reddy and the family, Mass offered by Erwa Shaw Reddy, Shaurilamma and Joseph Reddy. Thanksgiving Mass and for all the special intentions for the brighter future of the children, Mass offered by Jaddu Sudhagar Reddy and Jyoti. Thanksgiving Mass offered by Gade Dhanraj Reddy and Manjula. For all the special intentions and for the departed souls of the family members and for the orphan souls to rest in peace, Mass offered by Katakam Vijaya Rani. Thanksgiving Mass and for all the intentions of Kishore, Kalpana, Archana and for the good health of the family members and for God's wisdom to the children, Mass offered by Katakam Vijaya Rani. For the special intentions and for the good health and the well-being of Dr. Ramana Reddy, for the good health and the deliverance from all the problems and for the blessings upon the family members, Mass offered by Samala Jansi Rani. For all the intentions, the good health, the peace in the family, brighter future, Mass offered by Golamari Vijaya Prashanti. For all the special intentions and for the good health, peace in the family, and for the green card to Jyoti, Mass offered by Vatti Rajashekar and Jyoti. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభోజనం పెట్టించి మన ప్రార్థనా సహాయం కోరుకున్నవారు, థాంక్స్గివింగ్ మాస్ అండ్ ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ దివేష్ అండ్ స్వప్న. For God's blessings upon the family of P. Ramana Reddy, Nuka Ratnam and for the good marriage proposal to Chandra Shekhar Reddy. Thanksgiving Mass and for God's blessings upon the marriage of Akshay Reddy and Dr. Sucharita Reddy. Mass offered for good career of Varun and Varsha.
for the financial blessings upon the family of Kata Jairaj and the family, for the healing and deliverance of Vijayaraj, Usha and Jansel family members, for the healing and deliverance of Sujata, for the healing and deliverance of Navadeep, Priyanka, Anna Mary, Leo Gerard, Raju and Asunta, for the healing and deliverance of Simon, Kumari, Sri Hari and Narendra, for the healing and deliverance of Samba Shivarao, Shanti, Karthik and Venu, for the healing and deliverance of Koteshwar Rao, Malleshwari and Sushila, for the healing and deliverance of Vijay Kumar, Nirmala and Vijayatej, for the healing and deliverance of Raju, Prashanti, Joy, Jesse and Saraswati, for the healing and deliverance of Devesh and Sapna, for the healing and deliverance of Balashauri, Arogyamma, Rajashekar, Saujmaya and family members. Thanksgiving Mass for the reaching Canada safely, Mass offered by Monica and Srikant, for the good marriage proposal to Niharika, offered by Giriraj Kumari, for the salvation of Krishna Murthy, Tejamma and Suresh, and for the good marriage proposal to Suresh, Mass offered by the members of the family, for the healing and deliverance of Ramprasad, Sandoshi and Bhavyaja, for the healing and deliverance of Krishna and Savitri, for the healing and deliverance of Naveen, Usha, Advai and Aradhya, for the healing and deliverance of Jairaj, Bhagyam, Pratyusha, Anil, Priyanka and Ireland, for the healing and deliverance of Ramadevi, Malyadri, Murali and Monica, for the healing and deliverance of Subbarao, Jyoti, Komal and Mary Chavya, for the healing and deliverance of Veronica, Suresh, Divya and Alok, for the good marriage proposal to Kusuma, for the good health of Rajeshwari, for the good health of Prasanna and also for the anointing of Sister Banu. Priya Sahodari Sahodalara, అలాగే ఈనాటి పరిశుద్ధ బలిభోజులు మనం కేవి దేవసియా, ద ఫాదర్ ఆఫ్ సిస్టర్ దీప్తి, ఫర్ ద 14th డెత్ యానివర్సరీ. దీప్తి సిస్టర్ గారి నాన్నగారు చనిపోయి 14వ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ పరిశుద్ధ బలిభోజను మనం ప్రభుత్వంలో సమర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాము. పిల్లలు అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది మాసాలు పాల్గొంటారు. మీ అందరి విన్నపాలను, ఇంటెన్షన్స్ని ఈ పరిశుద్ధ బలిభోజులో సమర్పిస్తున్నాము. అందరు లేచి నిలబెడతాం. ఎంతో భక్తితో ఈనాడు పరిశుద్ధ బలిభోజ రెవరెండ్ ఫాదర్ కెవిన్ యాంథనీ ఓసిడి మన కోసం సమర్పించబోతూ ఉన్నాం. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలను శక్తిని, బలమును దయచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో
ప్రియులారా, ఈరోజు మనం సామాన్య కాలంలో 17వ ఆదివారంలోనికి ప్రవేశించాం. ఈనాటి పట్టణాల ద్వారా ప్రభు ప్రార్థన గురించి మనందరికీ బోధిస్తున్నారు. 3 పట్టణాలు మనం చూసినట్లయితే ప్రార్థనలో మనకు కావలసిన మనస్తత్వం ఎలాగే ఉండాలని ప్రభు చక్కగా విడమరచి ఆ ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ప్రియులారా, నేర్పుమయ్యా నజరేయ, ప్రార్థన నేర్పుమయ్యా అనే ప్రార్థనతో ఒక శిష్యుడు ముందుకు వస్తే ఆ ప్రభు ఇదిగో పరలోకమంతున్న మా యొక్క తండ్రి అనే ఆ జపాన్ని నేర్పిస్తూ ఆ ప్రార్థనలో మీకు దేవుని పట్ల మనిషిని పట్ల ఉన్న బాధ్యతల గురించి చెప్తూ కథ ద్వారా ప్రార్థనలో మనకు కావలసిన పట్టుదల గురించి, స్థిరత్వం గురించి, స్థిరత గురించి మాట్లాడుతూ ప్రార్థనలో మనకు కావలసిన అత్యవసరమైనటువంటి భావాలు, మనోభావాలు ప్రభు ఈరోజు నేర్పిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి ఈరోజు ఈ భావాలన్నీ తెలుసుకొని ఈ విందులో మనం పాల్గొంటున్న ఈ సమయంలో, ఈ పూజా బలిలో ఎంతోమంది బిడ్డలు ఎంతో ప్రేమతో ఈ యొక్క బలిలో ప్రార్థన చేయాలని కోరిన బిడ్డలందరినీ కూడా స్మరణ చేసుకుంటూ ఈ బలిలో పాల్గొంటున్న మీరందరి యొక్క హృదయ కోరికలు, మీకు కావలసిన విశేష అనుగ్రహాలన్నీ ఆ దేవుడు మన కొసగమని ఈ విందులో మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనం చేసిన పాపాలు, తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడుగుతాం. స్వామి, నేను పాపిని, నాకు నీ కరుణ కావాలి, నాకు నీ మన్నింపు కావాలి స్వామి, నాకు నీ ప్రేమాదరణ కావాలి. మీ పాదాలు చెందుకు వస్తున్నాను స్వామి, మీ పాదాలు దోష పరిహారం చేస్తున్నాయి. నాకు మీ యొక్క శక్తితో నింపి నన్ను ముందుకు నడిపింపుము అనే ప్రార్థనతో మనందరం కలిసి ఈ విందులో భక్తి విశ్వాసంతో పాల్గొందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి.
Glory, glory, Gloria, 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 glory, glory, Gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్నా, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, నిన్నే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనతైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీయందు ఆశలు నిలుపుకొను వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహించిననే తప్ప స్థిరత్వము గాని పవిత్రత్వము గాని దేనికి ఉండజాల. నీ అపారమైన దయను మా మీద కుమ్మరిమనింపుము. నీ పాలనలంద నీ మార్గదర్శకత్వములో గదించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆది కాండము 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 32 వరకు. కావున దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలైనను మొర నా చెవిని పడినది.
నేను నిజము తెలుసుకొన కోరదలచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుజులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 10 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్ల తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతట దేవుడు సొదొమ నగరములో 10 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరనూ క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 10 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరము వల్లకాడు చేయుదురా అనెను. 45 ఉన్నను నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నా ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకుము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండిరనుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 మంది ఉన్నను నేను ఏమీయూ చేయను అని దేవుడు పలికెను. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి అగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చేయను అనెను. తర్వాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడకున్నా ఇంకొకసారి మాత్రము మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో అని అడిగెను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, నేను దానిని నాశనము చేయను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గడచిన కాలం కృపలు మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. రెండవ పట్టణము. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు జ్ఞానస్నానం పొందినప్పుడు
మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితం చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణం నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలనను శరీరమందు సున్నతి చేయబడకపోవుట వలనను ఒకప్పుడు మీరు ఆధ్యాత్మికముగా మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములను అన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలియ సంద్రమునా గాలిని అణచిన వాక్కు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాక్కు. గలిలయ సంద్రమునా గాలిని అణచిన వాక్కు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాక్కు. అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాక్కు. అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాక్కు. ఘనత మహిమా యేసుకే చెల్లును. ఘనత మహిమా యేసుకే చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 13 వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచు ఉండెను.
ప్రార్థన ముగియుటతోనే ఆయన శిష్యులు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థించుట నేర్పుడు అని అడిగను. అందుకు ఆయన వారితో, మీరెట్లు ప్రార్థింపుడు, తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఎలైనా మేమును మా రుణస్థులందరినీ క్షమించుచూ ఉన్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పననుకునుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయునూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పడక మీద ఉన్నాడు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అనే సమాధానము ఇచ్చిననుకునుడు. నేను మీతో చెప్పినది ఏమనా, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీయూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి ఇయ్యబడును అని మీతో చెప్పుచూ ఉన్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చినా, మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకా ఎంతగానో పరిశుద్ధాత్మను ఇచ్చునో ఊహింపుడు. ప్రభు యేసు క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. కృష్ణాదిని అందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలన్నీ మనం చూసినట్లయితే ప్రభు ఈరోజు మనకు ప్రార్థన గురించి నేర్పిస్తున్నారు. ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడల్లా ప్రార్థన గురించి చక్కగా అందరిని బోధించిన చాలామంది ఆత్మీయ గురువులు మన శ్రీ సభలో ఉన్నారు. చాలామంది ఆత్మీయ గురువులు ప్రార్థన గురించి మాట్లాడితే ఎన్నెన్నో రీతిగా వాళ్ళకు అనుభూతిని బట్టి ప్రార్థన గురించి చెప్తే ఉన్నారు. ఆవిలాపురి అమ్మ తెరేసా, ఆవిలాపురి అమ్మ తెరేసా, పునీత అమ్మ తెరేసమ్మ గారు ఈ ప్రార్థన గురించి చెప్తే ఆమె ఒక మంచి నిర్వచనం ప్రార్థనకు ఇస్తున్నారు. ఏ నిర్వచనం అంటే, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటమే ప్రార్థన అంట. నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటమే ప్రార్థన అని చెప్తే, చిన్న తెరేసమ్మ ఏం చెప్తారో తెలుసా? ప్రార్థన గురించి పునీత చిన్న తెరేసమ్మకి అడిగితే ఆమె ఏం చెప్తున్నారంటే, ప్రార్థన అంటే అది మాటలు కాదు, ఆలోచనలు కాదు, మీ మేధాశక్తి కాదు, మీ యొక్క శక్తి సామర్థ్యం కాదు. ప్రార్థన అంటే ఉట్టి ప్రేమే. ప్రార్థన అంటే ఇట్ ఈస్ నాట్ థింకింగ్ మచ్ బట్ లవ్వింగ్ మోర్. ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చొని హృదయం నిండుగా ప్రేమ నింపు, అది ప్రార్థన అంట అని ఎన్నో ప్రార్థన గురించి ఆత్మీయ గురువులు ఇలాగ ఎన్నెన్నో పునితులు నేర్పిస్తే ఉన్నాం మనకు.
అయితే ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యుల్లో ఒక్కరు వచ్చి అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? స్వామి, మాకు ప్రార్థన నేర్పుమయ్యా. ఒక పాట ఉంది కదా, నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. అందరూ నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. అందరూ నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. నీ సన్నిధియే ఆలంబమై నడువగ నేర్పుమయ్యా. సన్నిధియే ఆలంబమై నడువగ నేర్పుమయ్యా. నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. ఎవరైనా ఇలాగే ప్రభునికి అడిగితే, స్వామి నాకు ప్రార్థన నేర్పుము అని అడిగితే, ఈరోజు కూడా ప్రభు నేర్పించిన ప్రార్థన, ఆ పరలోకమందుండన మా యొక్క తండ్రి అనే ఆ జపాన్ని మనం రోజు ఎన్నిసార్లు మనం చెప్తే ఉన్నాం. అయితే ఈ యొక్క లార్డ్స్ ప్రేయర్, ప్రభు నేర్పించిన ఈ ప్రార్థన మనం చక్కగా ధ్యానం చేసుకొని మనకు కావలసిన ఒక ఆత్మీయమైనటువంటి సుగుణమేంటి? మైండ్ఫుల్నెస్ అంటాం. అన్ని మెడిటేషన్ సెంటర్లో, క్రిస్టియన్ మెడిటేషన్ సెంటర్ అన్నీ మనం చూసినట్లయితే, ధ్యాన కేంద్రములు అన్నీ చూసినట్లయితే ప్రార్థన గురించి నేర్పిస్తూ వాళ్ళు ఎక్కడ పోయినా మనం ప్రార్థన గురించి చెప్పినప్పుడు మైండ్ఫుల్నెస్ గురించి నేర్పిస్తారు. అయితే మనం ఎప్పుడు కూడా ఆలోచనతో మైండ్ఫుల్గా, కాన్సన్ట్రేషన్గా, ఏకాగ్రతతో, వేరే ఆలోచన లేకుండా కరెక్ట్గా ఆ భావంతో ప్రభు నేర్పించిన ప్రార్థన, దానిలో ఉన్నటువంటి అర్థాలు, లోతైన భావాలు అన్నీ తెలుసుకొని మీరు ఆ ప్రార్థన చెప్తే అది మీరు ముగించలేదు. ఎందుకు తెలుసా? ఆ ప్రార్థనలో అన్ని భావాలు ఉన్నాయి. ఆ ప్రార్థన మనం ముగించడం ముందు మనం కన్నీళ్లు కార్చకుండా ముగించడం మనకు కుదరదు. ఎందుకంటే అంత చక్కని ప్రార్థన ఈరోజు దేవుడు మనకు నేర్పించారు. దానిలోనికి ప్రవేశించడం ముందుగా ఒక ప్రభు మనం చేసిన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తారని మనం ఒక్కసారి గమనిస్తాం. మీరు కూడా ప్రార్థన చేస్తారు, మీరు అందరూ కూడా రోజు ప్రార్థన చేసేవాళ్ళే, అవును కదా? ఒక క్రైస్తవునికి ప్రార్థన అంటే ఆయన ఒక ముఖ ముద్ర అంట, ఆయనలో ఒక సీల్, ఒక ముద్ర చక్కినట్టు ఉంటుంది. ఒక క్రైస్తవునికి ప్రార్థన అంటే అదే. అయితే ఈ ప్రార్థన గురించి చెప్పటం ముందుగా, ప్రార్థనకు మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఇచ్చిన జవాబు, రెస్పాన్స్ 3 రీతిగా ఉంటుందంట. దేవుడు మీరు ప్రార్థన చేస్తే, ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుడు దానికి 3 రీతిగా రెస్పాన్స్ ఇస్తారు, జవాబు ఇస్తారంట. ఫస్ట్ రెస్పాన్స్, ఇప్పుడు మీరు ప్రార్థన చేశాను అనుకోండి, ప్రార్థన చేస్తే దేవుడు ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఎస్ అని చెప్తారు. ఎస్ అంటే ఏంటి? ఇది ఒక ఫ్రెండ్ వెళ్ళి ఈరోజు పవిత్ర గ్రంథంలో చూస్తున్నాను, నాకు ఒక గెస్ట్ వచ్చారయ్యా, ఒక ఫ్రెండ్ దారి నుంచి వచ్చా, రాత్రి అయింది, నా దగ్గర ఏమీ లేదు, ఒక 3 రొట్టెలను ఇవ్వండి అడిగితే వెంటనే ఆయన లేచి రొట్టెనిస్తే దానికి అర్థం ఏంటి? ఎస్ చెప్పినట్టే. కానీ ఆయన ఇవ్వలేదు. పవిత్ర గ్రంథంలో మనం చూస్తాం, ఆయన ఎన్నో అడుగుతూ ఉన్నాం, స్థిరత్వంతో అడుగుతూ ఉన్నాం. ఆ భావం అక్కడ ఉంచండి. రెస్పాన్స్, ఫస్ట్ రెస్పాన్స్ దేవుడు ఎస్ చెప్తారు. ఎస్ చెప్తే అందరికీ చాలా సంతోషమే. మీరు ఏదడిగినా 2వ నిమిషంలో మీ చేతికి అందిస్తే ఏమో సంతోషం మీకు. ఎస్ చెప్తారు. కొన్ని ప్రార్థనకు మీ అడిగిన వెంటనే దేవుడు జవాబిస్తారు, ఎస్ చెప్తారు, అందరూ సంతోషపడతారు. 2వ రెస్పాన్స్ ఉంటుంది. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఇంకొక రెస్పాన్స్ ఇస్తారు, ఒక జవాబు ఇస్తారు. ఏంటి అది? 2వ జవాబు వెయిట్ అని చెప్తారు. కొంచెం మీ ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు ఏం చెప్తారు? మీకు
వెయిట్, మీరు కొంచెం ఆగు. ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా? ఆగటం ఇష్టమేనా? ఆగటం ఇష్టమేనా? వెయిట్ అని చెప్తే మీరు ఏదడిగినా తొందరగా అక్కడ ఉండాలి. కాఫీ అని అడిగితే అక్కడ ఇన్స్టంటేనియస్గా కాఫీ అక్కడ టేబుల్ మీద ఉండాలి. మీకు వెయిట్ చేయటం కుదరదు. ఎన్నో బాధ. అయితే కొన్నిసార్లు దేవుడు మనకేం చెప్తారు? వెయిట్ అని చెప్తారు. ఇది రెండవ ఒక రెస్పాన్స్ దేవుడిచ్చేది. అయితే మూడవది ఒక రెస్పాన్స్ కూడా దేవుడిస్తారు. ఏంటి అది? మీరు ఏదైనా దేవునికి అడిగితే దేవుడు ఏం చేస్తారంటే మీ డైరెక్షన్ మార్చి చేస్తారు. డైరెక్షన్ మార్చేయటం అంటే ఏంటి అర్థం? మీకు తూర్పుకు పోవాలని మీరు అనుకొని ప్రార్థన చేస్తే మిమ్మల్ని పడమరకు తీసిపోతారంట. నినివే గ్రామములో ఆ ప్రవక్త ఎట్టు పోవాలని కూడా ఆయన నచ్చిన చోటకు తీసిపోవట్లేదు. ఆయనకు ఎక్కడికో పారిపోవాలని, కానీ ఆయన తీసుకొని నినివే గ్రామంలోకి వస్తున్నారు. ఆయన ఎన్ని ప్రవక్తలు ఎన్నోసార్లు ఎట్ట పారిపోయిన దేవుడు తీసుకొని ఆయనకు నచ్చిన చోటకు తీసుకొస్తారు. డైరెక్షన్ మార్చి చేస్తారు ప్రియులారా. ఇది మూడవ జవాబు దేవుడిచ్చినది. ఈ మూడు జవాబులు, ఈ మూడు రెస్పాన్స్ ఒకసారి గమనిస్తాం మనం. ఫస్ట్ ఏం చెప్పారు? ఎస్. రెండవది వెయిట్. మూడవది ఏం చెప్పారు? డైరెక్షన్ మార్చి చేస్తారు. కాకపోతే ఈ మూడిటిలో దేవుడు ఒకటే చెప్పలేదు. ఏం చెప్పలేదు? నో చెప్పలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ప్రార్థన చేసే ఈ మూడిటిలో దేవుడు నో చెప్పారా? మన దేవుడు మన పిలుపు ఆలగించిన దేవుడు. మనం ఏదడిగినా ఆయన మొర ఆలగించి మనకు కావలసిన అవసరాలు అక్కరలు తీర్చిన దేవుడు మన దేవుడు. అందుకని అడుగుడు మీ కొసగబడును, తట్టుడు తెరవబడును. మీరు అడిగినది ఏదైనా దేవుడు ఇవ్వడానికి సిద్ధమే. మామూలు మనుషులైన మీరు మీ పిల్లలకు ఏమి ఇవ్వాలి, ఏం కావాలని మీకు అన్నీ తెలుసు. కానీ పరలోకమంతున్న మీ తండ్రి మీకు అడగక మునిపే తెలుసు మీకు ఏది కావాలని. అన్నీ ఆయనకు విదితమే. అందుకని ఆయన మీ ప్రార్థనకు నో చెప్పరు. అవును కదా? నో చెప్పరు ఆయన. అయితే నో చెప్పరు అని అనుకొని మీరు ప్రార్థన నుంచి వెనకకపోతే దీవెనలు మీరు పోగొట్టుకుంటారు. అయితే మనకు ప్రార్థనలో కావలసిన ఒక మంచి గుణం గురించి ఈరోజు ఒక కథ ద్వారా దేవుడు పరలోకమందున్న ప్రార్థన నేర్పించిన తర్వాత ఒక స్టోరీ చెప్పారు దేవుడు. ఏం చెప్పారు? ఆ స్నేహితుడు రాత్రి వేళ వచ్చిన గెస్టుకు రొట్టెలు అడగడానికి వెళ్తే ఆయన ఏం చెప్తున్నారు? నేను ఆల్రెడీ పడుకున్నాను, నా పిల్లలందరూ కూడా మంచం మీద ఉన్నాను, ఇంకా లేచి మీకు రొట్టెనివ్వడానికి కుదరదు అని చెప్తే ఆయన పదే అడుగుతూ అక్కడ వెయిట్ చేస్తూ ఆయన ఎన్ని బాధలైనా కష్టమైనా బరువైనా ఓపిక లేకపోయినా ఆయన ఆ ఫ్రెండ్ గురించి అడుగుతుండే ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటి? అప్పుడు ఇంగ్లీష్లో దీనికి పెర్సీవరెన్స్ అంటాం. ఏం పేరు? పెర్సీవరెన్స్ అంటే అర్థం ఏంటి? స్థిరత్వం. అయితే ప్రార్థనలో మనకి ఏం కావాలి? ఈ స్థిరత్వం కావాలి. అంటే పెర్సీవరెన్స్ కావాలి. అది మనకు ఉందా? పెర్సీవరెన్స్ ఉందా? అడిగిన వెంటనే మీకు కావాలి. వెయిట్ చేయటం ఇష్టం లేదు, డైరెక్షన్ మార్చేస్తే ఇష్టం లేదు. అయితే మీరు ఎప్పుడు కూడా ప్రార్థనలో మనకు అందరికీ కావలసిన ఒక గుణం అనేది ఏంటి? స్థిరత్వం. నిన్న మనం అన్నమ్మ జవాక్యముల పండుగ కొనియాడాం మనం. అయితే ఈ అన్నమ్మ జవాక్యుల పండుగలో మనం ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. పునిద అన్నమ్మ గారు ఎవరు? మరియ తల్లిదండ్రులు జవాక్యము అన్నమ్మ. పండుగ కొనియాడినప్పుడు ఒకటి మీరు గుర్తుంచుకోండి, కరువు నుంచి సమృద్ధిలోనికి నడిపించి దేవుడు మన దేవుడు అని ఎవరు నిరూపించారు? అన్నమ్మ గారి యొక్క జీవితం ద్వారా ఆమె నేర్పించి. ఆమె ఎన్ని వసంతాలు ప్రార్థన చేశారు? ఒకరోజు 2 రోజు గారు. ఆమె వృద్ధ వయస్సు వరకు ఆమె వసంతాలు ఎన్ని సంవత్సరాలను ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేశారు? ఆమెను చాలామంది సమాజంలో సంఘములో గొడ్రాలని చెప్పారు, ఎన్నో నిందలేశారు, ఎన్నో మాటలు పట్టారు. ఏదైనా ఫంక్షన్ వస్తే ఈమెను ఎవరు పిలువరు. అన్నమ్మ గారిని, పునిద అన్నమ్మ గారిని, మరియ తల్లి యొక్క తల్లిని ఎవరు ఆహ్వానించి, ఎందుకంటే గొడ్రాలైన ఆమెను ఒక ఫంక్షన్ కూడా పిలువదు. అందుకని ఆమెను ఎన్నెన్నో నిందలేశారు.
అయినా స్థిరత్వం, స్థిరత అనేది ఎవరిలో ఉంది? పునీత అన్నమ్మ గారిలో మనం చూసినట్లయితే అంత ప్రార్థనతో, అంత బలంగా ప్రార్థన చేస్తే ఎన్ని వసంతాల తర్వాత ఆ దేవుడు ఆమె యొక్క మొర ఆలగించి ఆమె గర్భములో దేవుని కుమారుడిగా పోతున్న ప్రభువుని కనడానికి ఉన్న తల్లినే పునీత అన్నమ్మ గారికి దయచేశారు. చూడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం మొరబట్టుకొని మనకు కొంచెం ఆలస్యమైనప్పుడు ఎంత బాధ, నా మొర దేవుడు ఆలగించడం లేదని ఎంత బాధపడుతున్నాం. ప్రభు అంటున్నారు, ధ్యానింతుము రేయింపౌలు, రాత్రింపౌలు మీరు ప్రార్థన చేయాలి అన్సీసింగ్లీ. అంటే రాత్రింపవలు మీరు ఏం బాధ లేకుండా అన్సీసింగ్, స్టాప్ చేయకూడదు, ప్రార్థన చేయండి. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, మీకు కావలసిన అనుగ్రహాలు, దీవెనలు దొరికే వరకు మీరు ఎప్పుడు కూడా స్థిరత్వంతో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దీవెనలు, బ్లెస్సింగ్ అడుగుడు మీ కొసకబడును. ప్రియులారా, ఈ అన్నమ్మ గారిని దేవుడు దయచేసిన తర్వాత ఈ అన్నమ్మ గారు మన మరియ తల్లిని, చిన్న మరియ తల్లి అంటే లిటిల్ మేరీ, ఈ లిటిల్ మేరీని అన్నమ్మ గారు ఏం చేశారో తెలుసా? ఈ లిటిల్ మేరీని అన్నమ్మ గారు, జోవాకిం గారు పొలం పనికి పోయేటప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో వదిలేసి వెళ్ళిపోయారంట. దేవాలయం అంటే అక్కడే జాగ్రత్తగా ఉండారని భావంతో ప్రభు సన్నిధిలో వదిలేసి వీళ్ళు పనికి పోయేదంట. అయితే మరియమ్మ గారిని చిన్న వయసు నుంచి ప్రార్థన నేర్పించినది ఎవరు? పునీత అన్నమ్మ గారు. అయితే అక్కడ ఆలయంలో మరియ తల్లికి చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వినటములో, ధర్మశాస్త్రములు, ప్రవర్తన ప్రబోధనములు అన్నీ ఆమె నేర్చుకొనే ఉంటున్నారు. అయితే ఈమె పెరిగి మరియ తల్లి కూడా ప్రార్థనలో ఎదిగారు. అయితే ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరియ తల్లి యొక్క గర్భములో అసలు దేవుని యొక్క కుమారుని కనిన తర్వాత ఆమె ఆ కుమారుని కూడా పెంచి పెద్దగా చేసిన తర్వాత ఇప్పుడు యేసుప్రభుకు వయసు ఎంతా తెలుసా? 12 వయసు. ఒక యూదునికి 12 వయసు వస్తే హీబ్రూ భాషలో ఆ బిడ్డను ఏం పేరు చెప్తారో తెలుసా? బార్ మిస్వాత్ అంటాం. ఏ భాష? హీబ్రూ భాషలో ఒక యూదునికి 12 వయసు వస్తే ఆ యూదునికి ఏం పేరు చెప్తారు? బార్ మిస్వాత్. అంటే అర్థమేంటి? సన్ ఆఫ్ లా అంట. అంటే ఆ వయసులో ఆయన అన్ని చట్టాలు, నిబంధనలు, ప్రార్థనలు, అన్ని ప్రబోధనాలు, కీర్తనాలు అన్ని బైహార్ట్ నేర్చుకోవాలి. మీ పిల్లలకి ఏదైనా కీర్తనాలు బైహార్ట్ తెలుసా? మీ పిల్లలకు అడగండి, కీర్తన 26 చెప్పు. మీ పిల్లలు చూడకుండా చెప్తారా? అయితే మరియ తల్లి యేసు ప్రభుని ఒడిలో కూర్చోబెట్టి అన్ని జపాలు నేర్పిస్తూ ఆయన అన్ని నేర్పించారు. ఆయనకు అన్ని బైహార్ట్ నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభుకు వయసు 33. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 12 వయసు వరకు మరియ తల్లి ఒడిలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభుకు 33 వయసు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వ్రేలాడి చనిపోయిన టైంలో ఆయన పెదవుల నుంచి వచ్చిన ఒక ప్రార్థన ఉంది. ఏలీ ఏలీ లామా సబతాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడ. ఇది ఈ ప్రార్థన మరియ తల్లి తన ఒడిలో కూర్చోబెట్టి చెప్పిన ఈ జపం ఎప్పుడు ఉపయోగపడింది ఆయనకు? ఎప్పుడు ఉపయోగపడింది? ఆకాశానికి భూమికి మధ్య దేవుడు కూడా నన్ను వదిలేశారు అని ఆ ప్రార్థనలో ఇదిగో ఆయన యొక్క పెదాల్లో వచ్చిన ప్రార్థన మరియ తల్లి నేర్పించిన ప్రార్థనే వచ్చింది. అయితే మనం మన పిల్లలకు జపాలు నేర్పించడానికి ఈ రోజు నుంచి మనం ముందుకు రావాలి. ప్రియులారా, మనం పిల్లలకు మనం అన్నీ ఇస్తున్నాం. మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మంచి బట్టలు ఇస్తున్నాము, ఫుడ్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాం. కానీ దేవుడిని ఇస్తున్నావా? కుటుంబ ప్రార్థన ఉందా? దైవ భయం, దైవ భక్తి నేర్పిస్తున్నావా? ఈరోజు మనందరూ కూడా నేర్చుకోవాలి ప్రియులారా. ఈ మరియ తల్లి నుంచి, పునీత అన్నమ్మ గారి నుంచి,
ఈరోజు చక్కగా మనం నేర్చుకోవాలి. అబ్రాహం చూడండి, అబ్రాహం సోదోం ఆ నగరం కొరకు వాదిస్తున్నారు ప్రభుతో. ఇదిగో పట్టుబట్టి ఒక్క నీతిమంతుడు ఉన్న దీన్ని నాశనం చేస్తారంటే లేదని చెప్తున్నారు. అంటే ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మనకు తెలుసు, చివరికి ఒక్కరైనా నో చెయ్యనని అంటున్నారు. అయితే ఆయనతో ఇలాగే పదే పదే ఓపిక బట్టి అడిగి ఆయన నుంచి వరాలు తీసుకుంటున్నారు. చూడండి, ప్రతి ఒక్కరిని మనం చూసినట్లయితే ఈ యొక్క స్థిరత్వం ప్రార్థనలో మనకు ఎంతో అవసరం అని మనం ఈరోజు ప్రార్థన గురించి చెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి. ప్రభుకు శిష్యుల్లో ఒక్కరు వచ్చి మాకు ప్రార్థన నేర్పమయ్యా అని చెప్పినప్పుడు ప్రభు ఈ పరలోకమందు నీ ప్రార్థన నేర్పించారు ప్రియులారా. అయితే దీనిలో 2 భావాలు ఉన్నాయి. ఒకటే వర్టికల్, ఇంకొకటే హొరిజాంటల్. వర్టికల్ అంటే ఏంటి అర్థం? నాకు దేవుడితో ఉన్న బాధ్యత, నేను ఆ దేవుడి పట్ల ఎలా ఉండాలి? పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం నెరవేరాలి. అయితే ఇలాగే ఆ ఫస్ట్ భాగములో నాకు ఆ ప్రభు పట్ల ఉన్న బాధ్యతలను ప్రభు ఫస్ట్ నేర్పించారు. అంటే దానికి హొరిజాంటల్ అంటాం. మన సిలువ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ హొరిజాంటల్, నిలువుగా ఉన్న, అడ్డుగా ఉన్నది ఉంది కదా, దానికి పేరు వెర్టికల్ అంటాం. ఫస్ట్ వెర్టికల్, తర్వాత హొరిజాంటల్. హొరిజాంటల్ అంటే నిలువు ఇట్లా ఉంటుంది. అయితే ఈ హొరిజాంటల్ అంటే నాకు నా బిడ్డలతో ఉన్న నా సోదరి పట్ల, నా బ్రదర్స్ పట్ల, నా పక్కింటి వాళ్ళ పట్ల నేను ఎలా ఉండాలి అని నేర్పిస్తూ మనకున్న బాధ్యతలను ప్రార్థనలో మనకు తెలియజేస్తున్నారు. ఒక మనిషి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? నాకున్న బాధ్యతలు అన్నీ కూడా ఒక చిన్న ప్రార్థనలో దేవుడు అన్నీ ఇమ్మడిగా ఉంచి పెట్టారు. అయితే ఈరోజు ఈ ప్రార్థన మనం చక్కగా తెలుసుకొని, బాధ్యతలు తెలుసుకొని, ఆ ప్రభు పట్ల ప్రార్థన ఎడల కొంచెం ఎక్కువ ఆశ, ఆ ప్రార్థన చేయాలని ఒక ఆరాటం మనసులో ఉండాలి ప్రియులారా. ప్రార్థనలో ఏ గొప్ప ప్రార్థన అంటే ఏంటి? పరిశుద్ధ బలి. ఈ బలి అన్ని ప్రార్థనలో గొప్ప ప్రార్థన అంటే దివ్య బలి పూజ. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క పూజా బలి పెట్టించుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు, ఏం తెలుసు? అన్ని ప్రార్థనలో ముఖ్యమైన ప్రార్థన ఏది? పూజా బలి. దీనిలో కూడా మనం ఆ ప్రభు నేర్పించిన ప్రార్థన చెప్తే ఉన్నాం, అవును కదా? అయితే ఈ ప్రార్థన మనం నేర్పించడానికి మనందరూ కూడా ముందుకు రావాలి ప్రియులారా. పునీత చిన్న తెరేసమ్మ ఒక మాట చెప్తున్నారు. నేను నా పప్ప ముఖం చూసి ప్రార్థన నేర్చుకున్నారంట. నేను ఎవరి ముఖం చూసి నేర్చుకున్నారు? నా డాడీ ముఖం చూసి నేను ప్రార్థన చెప్పటం నేర్చుకున్నారంట. మీ పిల్లలు పొద్దునే లేచినప్పుడు ఎవరి ముఖం చూసి లేస్తున్నారు? ప్రార్థన చేసిన మమ్మీ ముఖం చూసి, డాడీ ముఖం చూసి మీ పిల్లలు లేస్తున్నారా ఉదయం? మీ పిల్లలకు మీరు ఏమిస్తున్నారు? అయితే పాతకాలంలో, ఇప్పుడు నేను మా ఫాదర్ కూడా చూడండి, మేము 14 వసంతాలు 13 వసంతాలు ఈ సెమినారీలో గురుత్వ తరిఫీదులో ఉండాం, ట్రైనింగ్. ఈ తరిఫీదులన్నీ కూడా ఎన్నెన్నో ప్రార్థనలు నేర్చుకున్నాం, ఎన్నెన్నో విశ్వాసాన్ని గురించి, థియాలజీ, ఫిలాసఫీ అన్నీ నేర్చుకున్నాం. కానీ ఈ అన్నిటికీ ఆధారం ఏంటి తెలుసా? మేము చిన్నప్పుడు, చిన్న వయసులో చిన్నారి బిడ్డలుగా ఉన్నప్పుడు మన యొక్క తల్లిదండ్రులు, ఫాదర్ గారి, నా యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? చిన్న బాబుగా ఉన్నప్పుడు ఒడిలో చేర్చి గుడిలో తీసుకెళ్ళి ఆ జేసుతిరి హృదయ స్వరూపం ముందు మోకరించి, బాబు అదిగో యేసయ్య, అదిగో యేసు ప్రభు అని చూపించిన ఆ విశ్వాసం ఉంది కదా, అది అసలైతే ఆధారం. ఈ థియాలజీ చదివినప్పుడు విశ్వాసానికి ఆధారం ఎక్కడో ఉంది? తల్లి ఒడిలో కూర్చోపెట్టి నేర్పించిన ప్రార్థనలే అని మీరందరూ కూడా మర్చిపోవద్దు ప్రియులారా. అందుకని ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు ఒక ఆయుధంగా మనకు ఉండాలని కోరుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మన బిడ్డలకు, కుటుంబములందరికీ కూడా
ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు నేర్పించాలి. ఎప్పుడు కూడా ఒకటే మనం తెలుసుకోవాలి, ఏదైనా మనం సాధించాలన్నా ఒక రోజుతో 2 రోజుతో మీరు కోరేది తొందరగా మీకు దొరకాలని ఆశించకూడదు. ఎందుకంటే కష్టం చేయాలి, కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది. కష్టే ఫలే, కష్టపడితే కృషియుండే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. అయితే మీరు 1 నిమిషం ప్రార్థన చేస్తే మీకు ఎలా వరాలు వచ్చేది? ఇక్కడ వచ్చి మీరు మోగరిస్తే మీరు వెళ్ళిపోతే రాదు. అది అక్కడ స్థిరంగా అక్కడ ఉండాలి. నేను చెప్పాను కదా, చూడండి, మీరు ఒక వాటర్ని మీరు చక్కగా దాన్ని తెరలాలన్నా, దాన్ని వేడి వాటర్గా దొరకాలన్నా పొయ్యి మీద పెట్టాలి. ఆ పొయ్యి మీద ఆ వాటర్ ఎంతసేపు పెట్టాలి? 1 నిమిషం పెడితే తెరలుతుందా, మెరలుతుందా, దాన్ని వేడి వస్తుందా? రాదు కదా. అయితే ఎంతసేపు పెట్టాలి? కొంచెం వెయిట్ చేయి, కొంచెం ఆగు, దానికి టైం ఉంది, దాన్ని వేడి అయి దానికి పెట్టి దానికి ఆవిరిగా ఇలాగ వచ్చిన వరకు మనం వెయిట్ చేయాలి, అప్పుడే అదే అవుతుంది. అలాగే ప్రార్థనలో మీరు కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి వెంటనే మీరు బయటకు వెళ్ళిపోతే మీలో ఉన్నటువంటి అవసరం లేని కొన్ని చెడు కార్యాలు ఆవిరిలాగా ఎలా పోయేది? ఎలా మనకు దీవెనలు వచ్చేది? తొందరపడబాకు, కొంచెం నిదానం. స్లో ఈజ్ బ్యూటిఫుల్. ఈ ప్రార్థనలో మనకి స్థిరత్వం కావాలి, అడిగిన వెంటనే కాదు. అయితే స్థిరంగా ఆ స్టోరీలో కథలో ఉన్నట్టు పదే పదే అడుగుతున్నారు, ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మనం ప్రభువుని ఎంతగానో మొరబెట్టుకొని బలంగా ఆయన చేతి నుంచి దీవెనలు పొంది వాళ్ళైతే పునిద అన్నమ్మ గారు చేసినట్టు ఆ కరువు నుంచి సమృద్ధిలోనికి నడిపించిన దేవుడు. మనకి ఎప్పుడు ఏ అవసరం కావాలని ఆయనకు అన్నీ తెలుసు. ప్రియులారా, మీరు కోరేది మంచిదో కాదో మనకు తెలియదు. ఇప్పుడు మనం కోరుతాం, నాకు అది కావాలి ఇది కావాలని కోరుతాం. మనం కోరేది మంచిదా కాదో మనకు తెలియదు. మనం వెళ్ళే చోట మంచిదా కాదో మనకు తెలియదు. కానీ సమస్తమెరిగిన దేవుడు, ఆయనకు అన్ని విదితమే. సమస్తమైనగిన దేవునికి మనకి ఏ టైంలో ఏది కావాలని ఆయనకు తెలుసు. మీరు అడుగుడు, మీకు వసగబడతారు. కొంచెం లేట్ అయినా ఆయన ఎప్పుడు కూడా మీకు లేటెస్ట్గా మంచిగా ఇస్తారు. కాబట్టి మీరు అడుగుడు, మీరు చక్కగా దేవునికి దీవెనలు కావలసినది ఒక్కటే, స్థిరత్వం. కవి పాడుతున్నారు కదా, కలగానిది విలువైనది అంట. ఈ బ్రతుకు, ఈ క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైనది. అందుకని మీరు కన్నీటి దారిలో దాన్ని బలి చేయబాకు. నేను ప్రార్థన చేశాను, నాకేం దొరకలేదు, నేను ఎన్నో రోజులు మొరబెట్టుకున్నాను, ఏం జరగలేదు అని బాధపడకుండా కవి పాడుతున్నారు. అగాధమౌ జలనిధిలో ఆణిముత్యమున్నదిలే, శోగాల మరుగున దాగి సుగమున్నదిలే. ఏది తనందు తాను మన దరికి రాదు, శోధించి సాధించాలి. అది ధీరగుణం అంట. అయితే శోధించి సాధించడం అంటే ఏంటి అర్థం? కొంచెం కష్టం చేయాలి, ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. దీనికి పెర్సివరెన్స్ అంటాం, స్థిరత్వం. ఇది మనకు ప్రార్థనలో కావాలి. ప్రియులారా, ఈ యొక్క ప్రార్థన గురించి ఈ వాక్యం మొత్తం విన్న తర్వాత మనందరం కూడా, స్వామి నాకు ప్రార్థనా శక్తి నాకు దయచేయము, ప్రార్థనలో నాకు కావలసిన మంచి మనస్తత్వాలు నాకు దయచేయము. ప్రార్థన చేస్తుంటే చాలా శత్రువులు నాకు ఎదురవుతున్నాయి, చాలా రీతిగా అన్ని శోధనలు వస్తున్నాయి, వెనకకు లాగుతున్నారు. కానీ నేను మీ సన్నిధిలో ఉన్నా, మీ సన్నిధి నాకు కావాలి, మీ నామస్మరణ చాలు నాకు ఎప్పుడు కూడా మీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయటమే గొప్పగా నేను భావిస్తున్నాను. ఈ యొక్క భావంతో మనసులో ఉంచుకొని మనం స్థిరతతో ప్రార్థన చేయడానికి మనం ప్రయాసపడతాం. ప్రార్థన యొక్క నిర్వచనం మళ్ళీ ఒక్కసారి కూడా చెప్తూ ముగిస్తాను. ప్రార్థన అంటే నన్ను ప్రేమిస్తున్నారని నేనెరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటమే ప్రార్థన. నా అగం, నా లోపల ఏముంది, నా బయట ఏముంది, అన్నీ ఆయనకు విదితమే. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని తెలిసిన ఆ దేవుడితో నేను మొరబెట్టుకోవాలి. మనం అడిగితే తప్పనిసరిగా ఆయన మనకు కావలసిన దీవెనలు
దయచేస్తారని నమ్మకంతో, ప్రగాఢమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు రావాలని కోరుతూ, ఆశిస్తూ, ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాద, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. కనికరపూరుదులకు సర్వేశ్వర, మా కానుకలను కనికరముతో చేకొనుడు. మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరించి అవి మా ప్రేమాభివృద్ధికి తోడ్పడ చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుడ యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించిదివి. మమ్ము విమోచించుడక్కై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యగయుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కావున దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుడా ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి
శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడు నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. విధముగనే భోజనానందరు పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నా నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, వారి మరణమును తానమును స్మరించుచు జీవితమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమూహమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలిన వారా ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో 14వ పాపు గారిని, జయరావు పొలిమెర ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవ కోసం ఎంపిక చేసుకున్న మీ బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. ఉత్థానమగదమును అన్నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. మరి ముఖ్యంగా బిడ్డలారా, మీ కుటుంబాలలో మరణించిన మీ తల్లిదండ్రులు, అత్తమ మామయ్యలు, రక్త సంబంధువుల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థించండి. అలాగే చనిపోయిన విశ్వాసులు ఒద్దునసలను విడిపెడుతున్న ఆత్మలపై కనికరించి వారిని అక్ష సౌభాగ్యం మనకు చేర్చమని ప్రార్థిద్దాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అలాగే మరి ముఖ్యంగా ఈనాడు ప్రియబిడ్డలారా, ఈ ఆదివార పరిశుద్ధ బలిభోజనం స్పాన్సర్ చేసినటువంటి జయక్క మనవుడు లియోన్ కోసం ప్రార్థిద్దాం. తన బర్త్డే కొనియాడుతూ ఉండగా
గత 9 వసంతాలు దేవుడు ఆ బిడ్డని కాచి కాపాడి సంరక్షణకు కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేస్తూ ఉండగా ఆ కుటుంబం కోసం ప్రార్థిద్దాం. అలాగే 50వ పుట్టినరోజు కొనియాడుతూ ఉన్నటువంటి స్వర్ణలతను, వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యమును దీర్ఘాయువును దేవుడు స్వర్ణలతకు దయచేసి దీవించమని ఈ పరిశుద్ధ బలి వారు స్పాన్సర్ చేస్తూ ఉండగా వారి ఉద్దేశ లక్ష్యాల కోసం మనం ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి ఎంతో మంది ఉన్నారు. వారందరి విన్నపాలను ఈ బలిపీఠం మీద అర్పించు కానుకలతో పాటు ప్రభువుకు సమర్పించుకుంటూ మనం ప్రార్థిద్దాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి విన్నపాలను ప్రార్థనలు సమర్పించుకుందాం. ఏలూరు ధ్యాన వడక మందిరములో జరుగుతున్నటువంటి ధ్యాన వడకాన్ని, జరుగుతున్నటువంటి మందిర నిర్మాణ పనులను, దాతలను స్పాన్సర్ చేసే వారందరినీ ఈ పరిశుద్ధ బలి పూజలో దీవించమని మా నాథుడు యేసుక్రీస్తు ఘనమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ఆ ప్రభు నేర్పించిన ప్రార్థన మనందరం కలిసి చెప్తున్న ఈ సమయంలో ప్రత్యేకించి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని ఒక్క నిమిషం మనం స్మరణ చేసుకుంటూ, అలాగే ఈ బలి అర్పించి ప్రార్థన చేయడానికి నియోగాలు చెప్పిన వాళ్ళందరినీ కూడా ఒక నిమిషం స్మరణ చేసుకుంటాం. ప్రత్యేకించి అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిన్ ఆండోని మన ప్రత్యేక విధంగా ఆ చిన్నారి బాబుని మన స్మరణ చేసుకుందాం. అందరూ కూడా ప్రత్యేక విధంగా ప్రార్థన చేయండి. అలాగే మా యొక్క ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని ఒక నిమిషం ఆ ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థన చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ బిడ్డలకు ఆ దేవాది దేవుడు తన హస్తం తాకి స్వస్థతను, బలాన్ని ఒసగమని ఆ పరమ వైద్యుడైన ప్రభు, ఆయనే ఔషధము, ఆయనే శక్తి అని తెలుసుకొని ఆ ప్రభు నేర్పించిన ప్రార్థన భక్తి విశ్వాసంతో ఒక ఐక్య సంఘంగా, ఒక జీవ సంఘంగా 2 చేతులు పైకెత్తి మనం చెప్తాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురిగా కొండునట్లు చేయుడు. మేము మోక్షానందమునమున మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నీవు మాత్రమే రాజ్యము, నీది మాత్రమే అధికారము, నీదే మాత్రమే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో
భజించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపగా మీ తిరుసభ విశ్వాసమును కడాక్షించుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహించుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. అందరూ రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. నింబుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింబుగా వాడబడుటకు, నీకింపుగా వాడబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. నింబుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింబుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. మనందరూ జీవించడానికి ఆ ప్రభు మరణించాలి. ఇక ఆ ప్రభు జీవించాలంటే మనందరూ మరణించాలి. మన పాపానికి, మన స్వార్థానికి మనం మరణించాలి. ఇదిగో ఆ సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవితమునకు నన్ను నడిపించునుగాక. ఆమేన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన
నీకు నా వందనం వర్ణింపగలనా నీ కార్యముల్ వివరింపగలనా నీ మేలులన్ వర్ణింపగలనా నీ కార్యముల్ వివరింపగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం దయామయులు ధన్యులు వారు దయను పొందుతురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శిస్తురు ప్రార్థించుదము ఓ ప్రభువా మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించిదిమి మాటలతో వర్ణింప అలవిగాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ పరమమా నిత్య రక్షణకు సాయపడునట్లు అనుగ్రహింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు నీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Bless you. దయగల తల్లి ఓలూర్దు మాత, వందనమమ్మ ఓ విశ్వమాత. దయగల తల్లి ఓలూర్దు మాత, వందనమమ్మ ఓ విశ్వమాత. దయగల తల్లి ఓలూర్దు మాత. మహిమ మెరుగతరమా, ఆలించు మొరలు మమ్మేలు మాత. నీ నామ మహిమ మెరుగతరమా, ఆలించు మొరలు మమ్మేలు మాత. ఓ కరుణ మూర్తి, ఓ ప్రేమ దీప్తి, ఓ కరుణ మూర్తి, ఓ ప్రేమ దీప్తి. పరలోక మహారాణి సదయ జనని జీవనయని, దయగల తల్లి ఓలూర్దు మాత. వందనమమ్మ ఓ విశ్వమాత. దయగల తల్లి ఓలూర్దు మాత. వందనమమ్మ ఓ విశ్వమాత.